అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి. ముందుగా మనము సంగీత్ ఈవెంట్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఆ తర్వాత సంగీతులు ఎంజాయ్మెంట్, కొరియోగ్రఫీ, దాని గురించి ఫ్యామిలీ అన్నీ మాట్లాడుకుందాము. చికెన్ పూరి ఏంటిది? టిక్కా, చికెన్ టిక్కనా? ये मलाई चीज़ कबाब नहीं, ये अजवानी फिश नहीं, मलाई चीज़ कबाब, अजवानी फिश, अचारी विंग्स, मटन चिकनपुर। ఓకే. దోశనా? ఏం చట్నీలు? टमाटर चटनी, पल्ली चटनी, पल्ली कोकोनट, పల్లి కోకోనట్, पल्ली बटाना कोकोनट, ऑनियन डोसा, मसाला डोसा, कीमा डोसा। ये थोड़ा नहीं आएगा, बड़ा वाला ले लीजिए इसके लिए, राइस स्टूडेंट्स के लिए। ఇదేంటిది? ఫ్రైడ్ రైసా? रेडी कर रहे थे। తెలుసా? ప్లేట్ తీసుకోరా సార్. దమ్ బిర్యానీయా ఇది? అవునండి. మటన్ దమ్ బిర్యానీ. ఏంటిది? वेज कबाब, వెజ్ కబాబా? ఇంకా బిర్యానీ దగ్గరికి వెళ్ళాను. బిర్యానీ దగ్గర సాంబార్ రైస్, కర్డ్ రైస్. ఇదేంటిది? ఇక్కడ స్నాక్స్, ఈ సంగీత ఈవెంట్లో స్నాక్స్ అయితే 1 by 1 వస్తూనే ఉన్నాయండి. అద్దరిపోయినాయి అన్నీ. నేను తినని స్నాక్స్ కూడా కొత్తగా ఇక్కడ తిన్నానండి. నేను వస్తూనే ఉన్నాయి, తింటూనే ఉన్నామండి స్నాక్స్. అన్నీ కూడా చాలా సూపర్ ఉన్నాయండి. ఇందులో కొన్ని పేర్లు అయితే నాకు నిజంగానే తెలియవండి. ఈ సంగీత ఈవెంట్ కూడా చాలా బాగా జరిగిందండి. చందన ఆశీస్సులు ఎంట్రీ అయితే అద్దరిపోయిందండి. వీళ్ళు చాలా ప్రత్యేకంగా అన్నీ వీళ్ళు అరేంజ్ చేసుకున్నారండి. వీళ్ళు ఎంట్రీ అయితే అద్దరిపోయిందనమాట. స్టేజ్ మీదకి వచ్చి ఎంట్రీ అయితే అద్దరిపోయింది. వీళ్ళు కొరియోగ్రాఫర్ని పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ అయ్యి చాలా బాగా డాన్స్ చేశారండి. చందన డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది, చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ చాలా బాగా డాన్స్ వేశారండి. చాలా బాగా ప్రాక్టీస్ అయ్యారు. డీజే సౌండ్తో అద్దరిపోయిందండి సంగీత్ ఈవెంట్ అయితే.
ఇది మా సాయి మామయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు. మన మనసులో ఉన్న కోరికలు ఈ సంగీత ఈవెంట్ ద్వారా తీర్చుకోవచ్చు అనమాట. అసలు ఎంజాయ్ చేయలేము కదండి. ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు మనము తప్పకుండా ఎంజాయ్ చేయాలి. అందరూ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనము ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా లక్కీ అమ్మో కూడా చాలా బాగా డాన్స్ వేశారు. పిల్లలందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ నేర్చుకున్నారు. ఈ కొరియోగ్రఫీ ఎవరు నేర్పించారనుకున్నారు? అనిలే నేర్పించిందండి. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, చాలా బాగా కొరియోగ్రఫీ చేస్తుందండి. వీళ్ళందరికీ మాకు కూడా తినే నేర్పించింది. మా కొరియోగ్రాఫరు అనిల అనమాట. ఇక్కడ మా తోటకాలు మా మధ్య గారు కూడా డ్యాన్స్ వేశారు. దంచవే మేనత్త కూతుర. మా మధ్య గారికి మా మేనత్త కూతురే అవుతుందన్నమాట మా తోటకాళ్ళు. చాలా బాగా నేర్పించిందండి లక్కీ అయితే కొరియోగ్రఫీ. ఈ సంగీత ఈవెంట్లో పిల్లలు లేదు, పెద్దలు లేదు, అందరూ ఈక్వల్గా డ్యాన్స్ చేశారండి. ఒక్కరు డ్యాన్స్ చేశారు. అనిలా అయితే డ్యాన్స్ చాలా బాగా చేసిందని నేను చూస్తూనే ఉండిపోయాను. లక్కీ అంటే ముద్దు పేరు. అనిలా డ్యాన్స్ చూస్తూనే ఉండిపోయాను. తన స్టేజ్ యాటిట్యూడు చాలా బాగుంటుంది. నిజంగా మ్యూజిక్తో సాంగ్స్ చూస్తే చాలా బాగుంటుంది. ఈ లాంగ్ వీడియోస్లో మ్యూజిక్ యాడ్ చేయకూడదు, అందుకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి. ఇక్కడ లవ్ ప్రపోజ్ చేయమన్నారు ఆశీస్ అండ్ చందన ఇద్దరికి. చాలా ప్రత్యేకంగా లవ్ ప్రపోజ్ చేసిందండి చందన సాంగ్ ద్వారా. అద్దరిపోయింది. ఆ సౌండ్స్తో చూస్తే చాలా బాగుంటుంది. మేమందరము కలిసి చాలా బాగా దగ్గర అయిపోయామండి 4 days ఈ పెళ్ళి ఈవెంట్లో. ఈ పెళ్ళిలో చాలా బాగా కలిసిపోయాము మేమందరము, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. మధ్యలో మేము ఫుడ్ తినడానికి కూడా వచ్చాము. ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ టైం నేను కునాఫా స్వీట్ తిన్నానండి. నేను ఎప్పుడు తినలేదు. చాలా అద్దరిపోయిందండి కునాఫా స్వీట్ అయితే. మేము వచ్చిందే పిల్ల అన్న సాంగ్కి డ్యాన్స్ చేసామండి. ఇది అనిలా నేర్పించింది మాకు ఈ డ్యాన్స్. మేము సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట అండి. మేము అసలు డ్యాన్స్ అయితే వేస్తామని అనుకోలేదంట.
వాళ్ళందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారు మా డ్యాన్స్ చూసి. చాలా బాగా నేర్పించిందండి. 1 డేలో మేము నేర్చేసుకున్నాము డ్యాన్స్. బంతి చామంతి అన్న పాట ఒకటి, గువ్వ గోరింక అన్న పాట ఒకటి, 2 పాటలకి డ్యాన్స్ వేసామండి మేము. ఇలా చూస్తే బాగోదు కానీ మ్యూజిక్తో ఉంటే అదిరిపోయిందండి. సాంగ్స్తో ఆ సాంగ్ ఎలాగుందో అలాగే డ్యాన్స్ వస్తుందన్నమాట. ఇది బంతి చామంతి ముద్దాడుకున్నాయి అన్న పాట అండి. ఇంటి దగ్గర నేర్పించింది అనిల. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ అయితే భయం వేసింది కానీ స్టేజ్ ఫియర్ లేకుండా అయితే నేనైతే డ్యాన్స్ వేసేసానండి. అందరూ చాలా బాగా వేశారు. లాస్ట్లో అయితే ఫుల్ జోస్తో సాంగ్స్ అనమాట. అదిరిపోయిందండి సంగీత్ ఈవెంట్ అయితే. ఫుల్ జోస్. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చందన వాళ్ళ మామయ్య గారు అయితే చాలా యాక్టివ్గా కూడా డ్యాన్స్ వేశారండి. సూపర్.